నమస్కారం. నా పేరు కామేశ్వరి సాయి సరస్వతుల. ఈ మధ్య చాలా వీడియోల్లో యూట్యూబ్లో నన్ను చూస్తూనే ఉన్నారు మీరు. నిన్న రాత్రి నేను ఒక వీడియో చూశాను. ముల్లాపూడి సత్యనారాయణమూర్తి గారు చేసినటువంటి ఒక వీడియో చూశాక పాపం ఆయనకి సమాచారం కరెక్ట్గా అందలేదు. అందువల్ల మీడియా ముందుకు రావాలనే ఒక వెర్రి తపనతోటి పాపం ఆయనకి తోచింది ఏదో మాట్లాడారు. అయ్యా సత్యనారాయణమూర్తి గారు నమస్కారం. మీకు పూర్తి సమాచారాన్ని అందజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక సంతోషం అయింది కొంతవరకు మీ వీడియో. ఎందుకంటే ఒకప్పటి నా గురువులందరినీ నాకు గుర్తు చేసుకొని సంతోషపడేటువంటి ఒక సంతోషాన్ని నాకు ఇచ్చారు. మీరు ముందుగా మాట్లాడుతూ ఏమన్నారు, అసలు కామేశ్వరికి ఆ నీచుడు వాడి పేరు నేను ఇస్తాను, నీ గురువు కదా ఆయనకి ఏమీ సంబంధం లేదు అన్నాం. 40 సంవత్సరాల క్రితం మా గురువు గారు 40 ఏళ్ల నుంచి నాకు తెలుసు. స్త్రీ పంచాల నలగకుండా కట్టుకుని వస్తారు, ధర్మమే మాట్లాడతారు, నీతే మాట్లాడతారు, అవినీతి అధర్మం ఆయనకి తెలియదు. 40 సంవత్సరాలుగా చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి మేము అంటూ ఒక్కొక్కరి పేర్లు చెప్పుకొచ్చారు. రేమెళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు. అయ్యా సత్యనారాయణమూర్తి గారు మీకు తెలుసలేదు, నేను రాజమండ్రిలో చదువుకున్నా. 1974లో గౌతమి విద్యాపీఠంలో గౌతమి సంస్కృత కళాశాలలో నేను భాషా ప్రవీణ చదివినప్పుడు రేమయ్య సూర్యప్రకాష్ శాస్త్రి గారు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. గోపాలకృష్ణ గారు నాకు కౌముది చెప్పారు. ఇంకా ప్రబల సుబ్రహ్మణ్యం గారు బాలవ్యాకరణం చాలా అభిమానంగా చెప్పినటువంటి మా గురువు గారు, ఆయనకి శతాధిక వందనాలు. ఇంకా అక్కడే సాహిత్య విద్యాబోధన చేస్తున్నటువంటి కరిపత్తి పురుషోత్తమ శాస్త్రి గారు, మీకు తెలుసున్నారులేండి, ఆయన మా పెదనాన్నగారు. ఆ సంస్కృత కళాశాలలో నేను భాషా ప్రవీణ చదివాను. వీళ్ళందరూ నా గురువులు, అందరికీ కూడా శతాధిక నమస్కారం. వీళ్ళ గురించి చెప్తాయినా చివరిలో బేతవోలు రామబ్రహ్మం గారు, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వీడియోలో వైరల్ అవుతున్నటువంటి గురుగారు, హీరో గారు ఉన్నారు కదా, ఆయన మీ గురువు గారు కదా. ఆయనకి స్నేహితుడట బేతవోలు రామబ్రహ్మం గారు. గురువు గారు ఆయన, స్నేహితుడు కాదు. బేతవాళ్ళు రామబ్రహ్మం గారు సామాన్య వ్యక్తి కాదు. చేతులెత్తి నమస్కరించవలసినటువంటి సంస్కారం కలిగినటువంటి ఒక వ్యక్తి. నేను ఆయనకి చాలా గౌరవాన్ని ఇస్తాను. వాళ్ళ పిల్లవాడు గుంటూరులో మా విద్యార్థి, మేమిద్దరం అక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకి మేము విద్యాబోధన చేసాం. బేతవాళ్ళు రామబ్రహ్మం గారి కుటుంబంతో మాకు చాలా పరిచయం ఉంది. ఇన్నిటికి మించి ఆయన దేవి భాగవతాన్ని రచించారు. అది నిరంతరం చదువుతున్నటువంటి నాకు ఆయన పట్ల చాలా 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 భక్తిభావం, ఒక గౌరవ భావం ఏర్పడి ఆయన మీద ఒక 2 పద్యాలు రాసుకున్నాను. పద్యాలు రాసేటువంటి ఒక అలవాటు నాకు ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ వైరల్ హీరో గారు ఉన్నారు కదా, మీ గురువు గారు, ఈయన సాగర ఘోష పద్యాలు 1000 పద్యాలు కాపీ చేసింది నేను. ఈయన జానపద సాహిత్యం మీద చేసినటువంటి పరిశోధనా గ్రంథం A to Z ఇంతలావు పుస్తకాన్ని రాసింది నేను. ఈ పద్యాలు రాసినందుకు నీ గురువు నా బుర్ర తినేశాడు. సంవత్సరాలు నన్ను రాక్షసులా ఏడిపించాడు, రాక్షసుడిలా. ఆయన మీద ఎందుకు రాసావు? నా మీద రాయి. కవిత్వం ఎవడి మీద రాయమంటే వాడి మీదకి రాదు, అది మనసులోంచి రావాలి. రామాయణం మీద నేను ఈ ఉదాహరణలు చెప్పకూడదు పాప. కానీ ప్రపంచానికి గతంలో వాల్మీకి సుగ్రీవుడు అని కథ చెప్తే అర్థం అవ్వాలా, ఇప్పుడు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇవాల్టి పాత్రధారి లక్ష్మణుడు మీ గురువు గారు. సీత, ఈ వెర్రి సీత పాత్రధారి ఈమె. ఉద్యోగం కోసమని వెళ్ళిపోయాడు. లేడీ ప్రస్తావన, రాముడు లేడీ కోసం వెళ్ళినట్లు ఉద్యోగం కోసం వెళ్ళాడు అన్న. భార్య బాధ్యతని లక్ష్మణుడికి అప్పచెబితే కంచే చేను మేస్తి లక్ష్మణుడు సీతని ఎత్తుకెళ్లడం, రామాయణం మీద ఎటువంటి ప్రయోగాలు చేసి చెప్పడం చాలా ఘోరాతిపరమైనటువంటి తప్పు. కానీ తమరిలాంటి వాళ్ళకి తెలవాలి కదండి, గురువుగారు ఏమిటో, గురువుగారి ధర్మం ఏమిటో, వారి ప్రవృత్తి ఏంటో చెప్పాలి కదా. ఈ యుగంలోని, కలియుగంలోని దుర్మార్గుడైనటువంటి లక్ష్మణ పాత్రధారిని గురువు. సీత బతుకు మొత్తం పోయింది, సర్వనాశనం అయిపోయింది. చిన్నప్పుడు దేవుడికి దండం పెట్టుకుని భర్త 2 పిల్లల్ని ఈయన దండం పెట్టుకుంటే 2 పిల్లల్ని ఇచ్చాడు, కానీ భర్త అవుతాడా? జీవితం మొత్తం అడవిలి పాలైపోయినట్లుగా బతుకు మొత్తమే పోయింది ఈ మనిషి కారణం. 25 సంవత్సరాలు భరించలేని ఈ బంధం, నీచమైన బంధం అది. పిల్లల కోసమని 25 సంవత్సరాలు ఉన్నా. పిల్లల ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, అక్కడ నాకు స్థానం లేదు, నాకు విలువ లేదు. ఎందుకంటే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోలేదు, 10 మంది ఎదురుకుండా పెళ్లి కూడా చేసుకోలేదు.
నాకంటే 2 ఏళ్లు చిన్నవాడు. నన్ను అన్యాయంగా ఎత్తుకొచ్చి నా జీవితంతో చెలగాటమాడుకున్నాడు. ధర్మబద్ధమైన పెళ్లి చేసుకున్న వాడికి భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. ఎత్తుకొచ్చిన వాడికి ఏం తెలుస్తుందండి? పెళ్లి చేసుకున్నాడా, ఒక దండ వేస్తే అది పెళ్లి అవుతుందండి? అన్నీ భరించేది ఎందుకు? 25 సంవత్సరాలు నా పిల్లల కోసం, ప్రాణాధికమైన నా పిల్లల కోసం నేను భరించి నోరు మూసుకుని ఉన్నాను. పిల్లల గురించినటువంటి బాధ్యత లేదు. స్త్రీని గౌరవించడం తెలియదు, ప్రేమించడం తెలియదు. ప్రేమ గౌరవం ఈ రెండు పక్కన పెడితే అక్కడ నా పాత్ర ఏమీ లేదు. పిల్లలు ఆవారాగా తిరుగుతున్నారు. వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రిలేషన్ వాళ్ళ మీద పడకూడదు, దుష్ప్రభావం పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఎలాగో నా జీవితం పోయింది అనుకొని పిల్లల్ని నువ్వే చూసుకోని బాధ్యతను 10-12 ఏళ్ల పిల్లలు అంతవరకు నేను పెంచానండి స్త్రీగా. అప్పచెప్పి బయటకు వచ్చేసాను. పిల్లల్ని ఎందుకు వదిలేసేవని కామెంట్లో ఒక్కొక్కళ్ళు రేగిపోతున్నారు. ఉద్యోగం లేదు, ఉన్న ఇంటిని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఈ నీచుడు, ఈ దుష్టుడు రాయించేసుకున్నాడు తన పేరు. ఆస్తి లేదు, ఉద్యోగం లేదు. ఈ దుర్మార్గుడితో ఉన్న కారణంగా పుట్టింటి వాళ్ళు తలుపులు క్లోజ్ చేసేసారు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఏం చేయాలి? పిల్లల్ని తీసుకెళ్లి ఎలా పెంచాలి? సొసైటీలో తల్లి తండ్రి ఎవరని అడుగుతారు, తల్లి ఎవరని అడగరు. ఇన్ని ఆలోచించి ప్రేమని మనసులోని చంపేసుకొని పిల్లల్ని బాధ్యత అప్పచెప్పేసి బయటకు వచ్చేసా. కేవలం పిల్లల ఫ్యూచర్ కోసమని, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చేసి ఎందుకు వదిలిచ్చేవని అడిగేటువంటి వాళ్ళకి సమాధానం ఇది. నేనే అన్నా, ఇంకో పెళ్లి చేసుకున్నా, పిల్లలకి తిండి కావాలంటే శారదని పెళ్లి చేసుకున్నాడు. పాపం ఆమె చాలా ఉత్తమురాలు. ఆమె అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకు? నా పిల్లలకి ఇంత అన్నం పెట్టింది, ప్రేమని పంచి ఇచ్చింది. వెర్రితే వీడి వల్ల ఏముండదని నాకు తెలుసు. అక్కడ కూడా నాకు సంతోషమే. మంచి వచ్చాడు, పిల్లల్ని టేకప్ చేశాడు, వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాడు. ఆ సంతోషం నాకు ఎప్పటికీ ఉంది. వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు. ఇక్కడ నేను ఆధ్యాత్మికమైన చింతనలోకి పోయి అన్ని బంధాలు దూరం అయిపోయాయి అని నిరంతరం పిల్లల్ని తలుచుకుంటూనే దీపం పెట్టుకుంటున్న ఆయుధ నా పిల్లలకి దేవుడా అని దీపం పెట్టుకుని వాళ్ళని గుర్తు చేసుకొని క్షణమే లేదు తల్లిని కదా బయటకు ఎందుకు పనికిరావన్నాడు మీ గురువు నీచుడు. సంస్కృతం ఎంఏ చేశాను, తెలుగు ఎంఏ చేశాను, మ్యూజిక్ ఎంఏ చేశాను. ఇవాళ కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నాను. బయటకు వచ్చేసాను 2001 ఆగస్టు 23 బయటకు వచ్చేసాను. ఇటువంటి కామేశ్వరి గారికి ఆయనకి ఏమీ సంబంధం లేదు. 40 అంటే ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఈ విషయాలు ఎందుకు అని చాలా మంది అడుగుతున్నారు. దానికి కారణం 10 నెలల క్రితం ఇప్పటికీ ఆ పాండిత్యం మీద ఇప్పటికీ గౌరవమే. నాకు చిన్నప్పటి నుంచి చూసేది ఒక ఊరి వాళ్ళమండి. సత్యనారాయణ శాస్త్రి గారు పక్క ఇళ్ళ వాళ్ళం. మీకు 40 సంవత్సరాలుగా తెలుసు, 65 సంవత్సరాలుగా ఆ నీచుడు నాకు తెలుసు. పక్క ఇళ్ళ వాళ్ళం. అందరం కలిసి ఊళ్ళో పిల్లలు ఆడుకునే వాళ్ళం. అందరం కలిసి కెనడీ హై స్కూల్ కాశీపాడు అనే చోట చదువుకున్నాం. జీవితం మొత్తం వాళ్ళమ్మ వీడిని ఎత్తుకోవడం నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి 18 పురాణాలు చదివినటువంటి పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నటువంటి ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు తల్లి వరసనే కూని చేశాడు. తన భవిష్యత్తుకు నేను అడ్డొస్తున్నానని వెళ్ళిపో అన్నాడు. హింస పెట్టాడు. హింస అవి చెప్పే హింసలు కాదు. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. పడి చివరికి ఆలోచించాను. ఇక్కడ నా ప్రమేయం ఏమీ లేదు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలిద్దరికి, గురుజాడకి 10 ఏళ్ళు, శ్రీకి 12 ఏళ్ళు. రేపుని చంపుకొని బయటకు వచ్చా. ఇంకో పెళ్లి చేసుకున్నాను. శారదను చేసుకున్నాడు, కష్టపడ్డాడు, ఒక స్థాయికి వచ్చాడు, పద్మశ్రీలు సంపాదించాడు, ప్రపంచంలో కీర్తి గడించుకున్నాడు, కోట్లు సంపాదించుకున్నాడు. వాళ్ళు చెప్తున్నారు కదా, నేను సంతోషం పడి నా పిల్లలు కోట్లకి వారసులు. ఎందుకు బయటకు వచ్చేవని అడుగుతున్నారు కదా. రాకపోదును, జీవితంలో బయటకు రాకపోదును. ఎందుకంటే మా తుచ్చమైనటువంటి చరిత్ర నా పిల్లలకి తెలియవద్దు, వాళ్ళ మీద ఈ ప్రభావం పడవద్దు అని నేను అనుకున్నాను. కానీ ఆ నీచుడు, నీచాధముడు మీ గురువు. భారత భాగవతాలు, రామాయణాలు చెప్పుకుంటే పర్వాలేదు. నేను ఏ తప్పు చేయలేదు. నేను శ్రీరాముడు, తప్పు చేయలేదు. కొంచెం కోపం వచ్చిన ఊరుకు. తర్వాత ఏమన్నాడు? నీకు అన్యాయం జరిగితే, నీకు అవమానం జరిగితే రా బయటకు వచ్చి చెప్పు. నీ అవమానం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సమాజాన్ని ఓ తట్టి లేపుతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నాకు అన్యాయం జరిగింది కదా, నేను కూడా బయటకు వచ్చి చెప్పుకోవచ్చు కదా. ఈయన సంఘ సంస్కర్త కదా, ఎందరో మహానుభావుల్ని మార్చినటువంటి వాడు. నా మీద క్రిమినల్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి లాగాడు. నా కన్న కొడుకు చేత గురజాడను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను. పిచ్చి వెధవని ఎంత ప్రేమగా పెంచుకున్నాను. వాడు అన్ని మర్చిపోయాడు. తండ్రి రక్తం కదా. వాడు ఈ వయసు ఎప్పుడైతే నా మీద కేసు పెట్టాడో అదే వయసులో నాన్ను దగా చేశాడు వాళ్ళ నాన్న. పిల్లలు రావాలని అనుకోవట్లేదు. వాళ్ళు అక్కడ ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఉంటారు. నా వెనకాల భగవంతుడు ఉన్నాడు. నారు పోసిన వాడే నీరు పోస్తాడు, పుట్టించిన వాడే తీసుకెళ్తాడు. వేరే మంది శిష్యులు ఉన్నారు, వెల్ విషర్స్ ఉన్నారు. నీచంగా వీడియోలు చేయవలసిన అవసరం నాకు లేదు.
ఈ వీడియోలు ఎవరు చేస్తున్నారో కనుక్కోమని మీ గురువు గారికి చెప్పు. అహంకారంతో రేగిపోతున్నాడు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నా మీద. మరి కేవలం సుగ్రీవుడు భార్య వాలి అని చెప్పిన దానికే క్రిమినల్ కేసు పెట్టాడు. పేరు పెట్టి నిన్ను ఉతికేస్తున్నారే, మరి వీళ్ళ మీద పెట్టమని క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా కోట్లు. ఆడది లోకువా నా మీద క్రిమినల్ కేసు పెడతావు? వీళ్ళని ఎవరిని ఎందుకు పెట్టట్లా? నోరు మూసుకుని ఇంట్లో ఎందుకు కూర్చున్నావు? ఈ వీడియోలకి నాకేం సంబంధం లేదు. ఇవి నేను 9 నెలల క్రితం చేసుకున్న వీడియోలు. నా పేరుతో నేను చేసుకున్నాను. నేను ఎవడి పేరు పెట్టలేదే, ఎవరిని దూషించలేదే. నా కొడుకుని గురించి అనుకున్నాను. నేను కొడుకుని తల్లికి నాకు హక్కు ఉంది. నవమాసాలు మోసి వాడిని ప్రేమగా పెంచిన నాకు నా కొడుకు గురించి మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడే నా ఫోటో పెట్టి నా వాయిస్ను ఉపయోగించుకుంటూ మొత్తం నీ గురువు వెర్రివాడో తెలివైన వాడో తెలివి తక్కువవాడో చెప్పుకోపోయి వాడి కీర్తిని దిగదార్చడానికి వాడి శత్రువులు చేస్తున్నటువంటి వీడియోలు అవి. ఎదరవాడిని తిట్టే ముందు, ఇలా చూపించే ముందు వేళ్ళు మీ వైపు ఎన్నున్నాయో చూసుకో. ఎవడి కుటుంబంలో బాధలు వాడు పడతాడు. కుటుంబ వాళ్ళని మీకేలా సంఘాన్ని సంస్కరిస్తున్నాడు, బాగుపడే మాటలు చెప్తున్నాడు. వినండి. కడుపు మంటే నేను తిడతాను, నాకు అన్యాయం చేశాడు కాబట్టి. ఆ హక్కు కూడా నాకుంది. మీ అందరూ ఎంటర్ అయిపోయి పెద్ద నా వెల్ విషర్గా అనుకుంటున్నారా, లేదా ఆయన వెల్ విషర్సా? వారి మీకేం సంబంధం? పిచ్చి పిచ్చి వీడియోలు చేయకండి, ఎవరి పర్సనల్లోకి వెళ్ళకండి. మీ బతుకులేవో మీరు చూసుకోండి. ఎవడు పడితే వాడు వీడియోల్లోకి రాకండి.